మమ్మీ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో రాగి పిండి సున్నుండలండి, బెల్లంతోనూ. రాగి సున్నుండలు చక్కెరతో కూడా చేసుకోవచ్చండి, కానీ బెల్లంతో బాగా మంచి హెల్దీ అండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అందుకని బెల్లంతో చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు నేనైతే 1 కప్పు తీసుకున్నానండి రాగి పిండి, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చండి. 1/2 కేజీ కానీ 1/4 కేజీ కానీ ఎంత తీసుకుంటే అంత బెల్లం వేసుకోవాలి. ఇది నెయ్యి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. పాను బాగా వేడెక్కాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. పాను వేడెక్కింది, కొంచెం నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం రాగి పిండి వేసి వేగించుకుందామండి. మాడిపోకుండా సన్న మంట మీద వేగించుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ ఇది. కొంచెం దోరగా వచ్చేలాగా, మాడిపోకుండా పిండిని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలండి. అయితే కప్పు క్వాంటిటీ చూపించాను. మీరు కావాలంటే గ్లాస్తో అయినా దేంతో కొలత పెట్టుకుంటే దాంతో బెల్లం సరిగా వేసుకోండి. చూడండి ఎలా వేగుతుందో, మాడిపోకూడదండి. చిన్న మంట మీద వేగించుకోవాలి, గబగబా వేగించుకోకూడదు. టేస్ట్ కూడా బాగోదు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా తినొచ్చండి, ఎందుకంటే బెల్లం వేస్తుంది కాబట్టి. చక్కెర వేస్తే తినకూడదు కాబట్టి. రాగి పిండి హెల్దీ, బెల్లం హెల్దీ అండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి, వరకు వేగించుకోవాలమ్మా? ఒక 10 నిమిషాలు వేగించుకోవాలండి. చిన్న మంట మీదే వేగించుకోవాలి. మమ్మీ, ఇది ఎన్ని ఉండలాగా వస్తుంది? ఇది 1 కప్పు రాగి పిండి కాబట్టి ఒక 10 ఉండలు వస్తుంది, మీడియం సైజు. 10 ఉండల దాకా వస్తుంది. నేను వీడియోలో అంతకుముందు మినపప్పుతో కూడా బెల్లం సున్నుండలు చేస్తున్నానండి, మన వీడియోలో ఉంది. ఇది రాగి సున్నుండలు. అంతేనండి, వేగిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది వేగించిన తర్వాత ఈ పాన్లో ఉంచుకోకూడదండి, మనం వేరే ప్లేట్లో పోసుకోవాలి. ఎందుకంటే ఈ పాన్ వేడికి ఈ పిండి ఇంకా మాడిపోద్ది, అందుకని మనం దీంట్లో పోసుకుందాము. ఈ పిండి కొంచెం చల్లారి పెట్టుకోవాలండి బాగా. ఇది పిండి చల్లారే లోపల మనం కొంచెం నెయ్యి కరగబెట్టుకుందామండి. మరీ వేడి కాదు, కొంచెం కరగబెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది మంచికి గడ్డ కట్టేసింది కదా, అందుకోసం కరగబెట్టే అంత వేడి ఉంటే చాలు, మరి ఎక్కువ వేడి లేకుండా. ఇది చూడండి గట్టిగా గడ్డ అయిపోయింది, అందువల్ల కరగబెడుతున్నాము. అయితే కరిగిందండి. ఈ కప్పుకి సగం కప్పు ఉంటుందండి ఈ నెయ్యి. మనకు కావాలంటే కలుపుకొని కొంచెం కూడా వేసుకోవచ్చు. ఈ పిండి చల్లారిందండి. దీంట్లో ఇప్పుడు నేను బెల్లం వేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం. దీన్ని బాగా కలిపేస్తున్నాను. ఈ బెల్లం దీంట్లో కలిపాను కదండి, ఇది ఉండలుగా ఉంది, ఎలా బాగుంటుంది అనుకోవచ్చండి. ఇది మెత్తగా రావాలంటే మనం మిక్సీ పట్టాలండి. కొంచెం ఉత్త బెల్లం మిక్సీ పట్టాలి, కానీ ఉత్త బెల్లం మిక్సీ పడితే చుట్టుకోబోద్ది. అందుకని పిండిలో కలిపి కొంచెం మిక్సీ పడితే బాగా వస్తుంది. చూడండి కలిపేశాను. దీంట్లో ఉందగా చూడండి, ఉండలుగా. ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాము. ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా పడదామండి. చూడండి ఎలా పొడి అయిపోయిందో. అసలు బెల్లం ఉన్నట్టే లేదు, చక్కెర ఉన్నట్టే ఉంది. చూడండి, ఇప్పుడు కలుపుకుందామండి. చూడండి ఎలా వచ్చేసిందో. మనం దీంట్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకుందామండి, ఎందుకంటే చక్కెర ఎక్కువ నెయ్యి తీసుకుంటుంది, బెల్లం ఎక్కువ తీసుకోదు, ఎందుకంటే తడిగా ఉంటుంది కాబట్టి. అందుకని మనం చూసి కలుపుకుందాము. చూడండి నెయ్యి వేస్తున్నాను కొంచెము. ఇదిగోండి కలిపేశాను. చూడండి ఎంత తక్కువ నెయ్యి తీసుకుందో. చక్కెర అయితే అటు కాదండి, ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ముద్దలు చేద్దామండి మనం బాగా కలిపేసి.
ఇదండి చూడండి ఎలా వచ్చిందో. మనము అంగట్లో కొనుక్కొని తినేదాని మీద కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి. మళ్ళీ చిన్న వండి వచ్చినట్టుంది, కొంచెం మీడియం చుడతాను. చూడండి అసలు ఏం లేకుండా మొత్తం వచ్చేసింది నీట్గా. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి మన రాగి సున్నుండలు రెడీ అయిపోయినాయి. నేనైతే ఈ కప్పు నిండా తీసుకున్నానండి రాగి పిండి, కొంచెం తలకొట్టి బెల్లం తీసుకున్నాను. చూడండి ఎన్ని వచ్చాయో. మీరు కావాలంటే మీరు కొలత పెట్టుకొని పెద్ద దాంతైనా వేసుకొని చేసుకోవచ్చండి. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి ఈ సున్నుండలు. బెల్లము రాగి పిండిను నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుందండి. మినప సున్నుండల మీద రాగి సున్నుండలు హెల్దీ అండి. చాలా ఈజీగా అయిపోద్దండి, ఎక్కువ కష్టం ఏమి ఉండదు. మమ్మీ నువ్వు చెప్పినట్టే కరెక్ట్గా ఇందులో 10 వచ్చాయి. అవునండి నేను 10 అన్నాను, కరెక్ట్గా 10 వచ్చాయి. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి, టేస్ట్ చేయండి తప్పకుండా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.